అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 'కో అంటే కోటి' ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ అది మొన్న ఆడియో 8న రిలీజ్ చేసాం. అండ్ 45,000 డౌన్లోడ్స్ అయినాయి ఈ రోజుకి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆటోల్లో ఇక్కడ మామూలుగా తిరుగుతుంటే అన్ని చోట్ల వినిపిస్తుంటే నా పాట, నా ప్రొడక్షన్‌లో పాట. థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో 23న టాలీవుడ్ బాలీవుడ్ క్రికెట్ మ్యాచెస్లో ప్లాటినం డిస్ఫంక్షన్ చేస్తున్నాం. రియలీ ఎక్సైటెడ్ విత్ 'కో అంటే కోటి' అండ్ ఎస్పెషలీ మ్యూజిక్ ఇంత హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మాసా క్లాసా అంటే నేను చెప్పలేను. అది మీ సినిమా చూసి మీరు డిసైడ్ చేయాలి. ఒక ఆనెస్ట్ ఫిల్మ్, అందరం ఆ సినిమాని నమ్మి చేసాం. సో డెఫినెట్గా ఆ నమ్మకాన్ని ఎక్కడ తప్పు చెయ్యమని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడాలి అంటే 'కో అంటే కోటి' సాంగ్ టైటిల్ ట్రాక్, దాని తర్వాత 'ఆగిపో' సాంగ్ కానీ, 'దేహం దాహం', ఎస్పెషలీ థ్యాంక్స్ టు శక్తి. తను కొత్తడైన ఇన్స్టెంట్ హిట్. మేము రిలీజ్ చేసిన రెండో రోజుకే 20,000 డౌన్లోడ్స్ అయినాయి అండ్ ఆడియో సేల్స్ అన్నీ బాగున్నాయి. సో అదే ఒక తెలియని ఫీలింగ్, చాలా చాలా సంతోషంగా ఉంది. అనీష్ కురువిలా గురించి చెప్పాలంటే హీస్ డన్ ద బెస్ట్ జాబ్. నేను కథ చెప్పినప్పుడు తను నాకు ఒక విజువలైజేషన్ ఏదైతే ఉందో డెఫినెట్గా దానికి మించి చేశాడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేశాను, ఈ సినిమాలో నేను నటించాను అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రియానంద్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ కోస్టా అండ్ మంచి యాక్టర్. తెలుగు మాట్లాడుతుంది, మాకు తెలుగులో డబ్ చేసింది. ఎందుకంటే ఒక యాక్టర్ అవతల యాక్టర్ తెలుగులో అంటే మన భాషలో రియాక్ట్ అయితే కొంచెం ఆ న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటుంది ఎనీ సీన్ కానీ ఏదన్నా. అండ్ తను షీఈస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో థ్యాంక్స్ టు ప్రియా ఆల్సో. 'కో అంటే కోటి' రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. అండ్ అవుట్ అండ్ అవుట్ మేము అంటే ఈ సినిమాలో ఏదో నేను మంచి సినిమా చేద్దామా లేకపోతే అంటే ఒక మెసేజ్ చెప్పుదామా అనేది లేకుండా ఓన్లీ ఎలా ఎంటర్టైన్ చేయగలుగుతాం, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నా మైండ్లో ఉండింది. అండ్ బాగానే చేసాం అనుకోండి. ఎందుకు ప్రొడ్యూస్ చేశానంటే అది నేను ఆన్సర్ కూడా చెప్పలేను. ఎందుకంటే తను నాకు కథ చెప్పాడు అనీష్ ఒక 4.5 hours. చెప్పిన వెంటనే ఇన్స్టింక్టివ్గా ఈ సినిమా నేనే చేస్తాను అనీష్, నేనే ప్రొడ్యూస్ చేస్తాను. ఎందుకన్నా అండ్ ఎలా తీస్తాను, సినిమా తీయగలనా లేదా అసలు ఏం ఆలోచించలే, జస్ట్ అనుకున్నా అలా చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద డెసిషన్. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఆ క్రికెట్ మ్యాచ్లో చేయడానికి మాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, చేయగలిగే ఆపర్చునిటీ అక్కడ అంతమంది ఆడియన్స్ ముందు, అంత వైడ్ మీడియా ముందు. అండ్ ఎస్పెషలీ మన తెలుగు యాక్టర్స్ అందరూ మొత్తం టీం అంతా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అండ్ అలానే బాలీవుడ్ నుంచి అందరూ ఉంటారు. దట్ ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ అండ్ ఇట్ విల్ బీ గ్రేట్ ఈవెంట్. నాకు బాగా నచ్చిన సాంగ్ 'కో అంటే కోటి' టైటిల్ ట్రాక్. అంటే నేను ఎప్పుడూ ఈ ఇమేజ్ కావాలి లేకపోతే నేను ఇది అవ్వాలి, ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, లేకపోతే ఎన్నో సినిమాలు చేసేయాలని ఎప్పుడు ఆలోచించలే. ప్రతి సినిమా ఎంత డిఫరెంట్గా ఉంది, ఎంత కొత్తగా నేను ఇంకేం చెప్పగలను, ఏం చూపించగలను, ఒక కొత్త కథ నేను చెప్పగలను అనేది ఆలోచించాం. అండ్ ఇప్పుడు కూడా అదే వెళ్తున్నా. ఇమేజ్ అంటే అది నాకు తెలియదు అసలు. ఇమేజ్ అనేది అది ప్రేక్షకులు ఇవ్వాల్సింది. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇమేజ్. అదే నా ఇమేజ్ అనుకుంటా. అంటే డిపెండ్స్, అంటే ఒక్కొక్క కథ అది ఎలా, ఆ కథ బట్టి. ఇప్పుడు కొన్ని కథలు ఇక్కడే సూట్ అవుతాయి, కొన్ని కథలు అక్కడ సూట్ అవుతాయి. సో ఇక్కడికి సరిపోయిన కథ వస్తే డెఫినెట్గా బైలింగ్వల్ చేస్తా, లేదు తెలుగు కథ అంటే తెలుగు చేస్తా. 'కో అంటే కోటి' ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్. అందరం నమ్మి చేసిన సినిమా. కేవలం ఎంటర్టైన్మెంట్, ఎలా ఎంటర్టైన్ చేయాలని ఆలోచించి చేసిన సినిమా. సో తప్పకుండా 'కో అంటే కోటి' కోట్లాది మందిని అలరిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.